హాయ్ హలో గైస్, ఇవాళ మేమందరం కలిసి మెంతుకూర తెస్తున్నాము. ఇదంతా మెంతుకూర, అక్కడి నుంచి ఇక్కడ దాకా. ఇక్కడ మా డాడీ మెంతుకూర తెంపుతున్నాడు. ఇక్కడ మా మమ్మీ తెంపినవన్నీ కట్టుతూ బుట్టలేస్తుంది. మా తమ్ముడు ఇవంతా చిల్లం కొల్లం చేసిపోయిండు. తొక్కుంటా ఇంకోడు అంతే కాగా చేసిండు. గైస్, మా పొలంలో ఉన్నాయన్నీ మీకు చూపిస్తా. ఇక్కడ మెంతుకూర అక్కడ ఉంది, ఇక్కడేమో పాలకూర, ఇది చిక్కుడుకాయ. గైస్, ఇది చిక్కుడుకాయ, పూత కూడా వచ్చింది. ఇంకా ఇదంతా పాలకూర, ఇది గోంగూర, ఇక్కడంతా గోంగూర చిన్న చిన్నవి, ఒక్కటి సైడ్ దాకా గోంగూరనే ఉంది. మళ్ళీ మమ్మీ ఇక్కడ వాటర్ ఎందుకు పెట్టిర్రే? ఏం చెట్లు ఇవి? ఇవంతా బెండిత్తులు పెట్టారంట గైస్. అమ్మ, ఇట్లా డ్రిప్ పైపుల నుంచి వెళ్ళి వాటర్ వస్తాయి. మీకు ఎట్లా వాటర్ వస్తాయో తర్వాతకి చూపిస్తా. ఇలా బెండిత్తులు అంట పెట్టిండ్రంట. అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తే అక్కడ దాకా ఇవంతా బెండిత్తులు. మనం ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం. చూడండి గైస్, ఇదేం చెట్టు కనిపెట్టండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది చిన్నగా ఉన్నప్పుడు మస్తు మంది తింటారు. ఇది ఏం చెట్టో చెప్పండి. ఏం చెప్పనా? చింతకాయ చెట్టు. కాయలు అంటే మస్తు ఇష్టం నాకైతే. ఈ చెట్టు మా మమ్మీని అడిగి తెలుసుకుందాం గాయస్. ఈ చెట్టు ఏంటిదో. సరే మమ్మీ, ఈ చెట్టు పేరు ఏం పేరే? ఇది మునగ చెట్టు గైస్. మా మమ్మీ మా డాడీ ఏం చేసినాం అనుకున్నాం, మా ఇంటి పక్క పొంటి ఒక ఆమె ఉంటే అమ్మ కాడికి వెళ్ళి ఊకుకనే ఈగురు వస్తుంది, కొట్టేసినాం. ఈ కట్టె తీసుకొని వేరే కట్టె పెడతా అంటే సరే అని చెప్పింది. పెట్టంగానే ఇంత పెద్దగా ఈగురు వచ్చేసింది. ఇదైతే మామిడికాయ చెట్టు. ఇళ్ళనే ఇదే మామిడికాయ చెట్టు. ఫస్ట్లో పెట్టినప్పుడు మా మమ్మీ తేటగా వేస్తుంటే తేలిగార్చింది గైస్. ఇది పిచ్చి చెట్లు చుట్టుముట్టు. గోవి గైస్, ఇదైతే ఏంటిదో అందరికీ తెలుసు. తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఇదేం కూరనో చెప్పాలి. తెలిసిన వాళ్ళైతే ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంది, ఇదేం కూరనో మీరే చెప్పాలి. ఇక్కడ అంతా ఏం పెట్టలేదు గైస్. ముందరకు పోదాం, ఏం పెట్టారో చూద్దాం. ఇవి ఏం చెట్లో నాకు కూడా అంతగానో తెలియదు. ఇదైతే కాకరకాయ అనుకుంటున్నా. ఇవేంటివో తెలియదు. పొలం మాది పెట్టుకొని ఏంటివో తెలియదు. మళ్ళీ ఇవన్నీ అయితే ఇవి అయితే తీగ వారేటి. ఇవి అయితే తీగ వారవు. ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లా వైట్ లెక్క పెట్టారు కదా గైస్, ఇవన్నీ తీగ వారుతాయి. ఇవి గైస్ ఇవన్నీ తీగ వారుతాయి. ఇక్కడ సైడ్ ఏం పెట్టలేదు, ఇంకా రెడ్ కలర్ది మీకు ఒకటి చూపిస్తా. ఇట్లా తీగ వారుతుంటే పైన ఫస్ట్ స్టార్టింగ్ కింద నుంచి వెళ్ళి చెట్టు అనుకోండి, ఇది ఇక్కడికి వెళ్తే తీగ, దాని తర్వాత ఇక్కడ పోయి ఇలా స్ట్రైట్గా ఇట్లా వస్తుంది. దీని తీగ ఇటు నుంచి వారుకొని పోయి మళ్ళీ ఇటు వచ్చింది. ఇదంతా వారుతుంది అండ్ ఇట్లా వెళ్ళి ఇదంతా వారుకుంటూ వస్తుంది. కాయలు అనేవి ఇట్లా ఏలాడి వారుతాయి కింద, అట్లా అన్నమాట. అది మా డాడీ సొంతం తెలివి. ప్రతిసారి మేము ఒక్కొక్కసారి ఫ్రూట్స్ వేద్దాం అనుకున్నాం, కానీ వేయలేకపోయినాం. ఫ్రూట్స్ వేస్తే వస్తుందో రాదని. పోయినసారి అయితే బంతిపూలు మా డాడీ పెట్టిండు, మీరు కూడా చూసిండ్రు కదా గాయస్. మా డాడీ పెట్టిండు. ఇది హైబ్రిడ్ కొబ్బరికాయ చెట్టు. అక్కడి నుంచి అక్కడ దాకా ఒక పెద్ద చెట్టు. ఇదైతే ఫస్ట్లో నాటినప్పుడు పెద్దగా ఉండే, ఓలో విషేసారు గైస్. అక్కడ ఉంది. చిప్పాల చెట్టు అయితే లాస్ట్లో ఉంది చూడండి. ఇక్కడ అయితే చెరుకు చెట్టు ఉంది, కనిపిస్తుందా గైస్? దాని పక్క పొంటి చిప్పాల చెట్టు ఉంది. అక్కడ సైడ్ ఏమో
బనానా చెట్టు ఉంది. ఇట్లా అన్నమాట. మీకు మోటార్ వస్తుంటే నీళ్ళు ఆఫ్ చేసినాక సౌండ్ ఎట్లుంటుందో చూపిస్తే చూడండి గైస్, వినండి. సౌండ్ ఎట్లా వస్తుంది గైస్? ఉమ్మటే వస్తుంది కదా, గుంజుకుంటుంది. ఆఫ్ చేసినాం కదా మోటార్, అందుకే ఎట్లుంటుంది. నేనైతే దాటుతున్నాం మనమైతే. మళ్ళీ ఇంకోటి దాటాల్సి వస్తుంది గైస్. ఇప్పుడైతే అన్నీ ఎక్స్ప్లెయినింగ్ అయితే అయిపోయింది గైస్. అన్నీ అయితే ఎక్స్ప్లెయినింగ్ అయింది. ఇంకోది ఇది మా చెల్లిక, బాగుంది. మా ఇంట్లో మాకు ట్రాక్టర్ లేదు కానీ చిన్న ట్రాక్టర్ ఉంటుంది, చిన్న పిల్లలైన నడుపుతారు. మా తమ్ముడు అదే ఇప్పుడు నడుపుతాడు. ఇదంతా మా పొలం, 3 ఎకరాలు. ఇది పైంది. దాని తర్వాత కింద ఒకటి ఉంటుంది చూడండి. అక్కడ కింద ఒకటి ఉందా, ఆడ మా మమ్మీ వాళ్ళు మెంతుకూర తెంపుతున్నారుగా కాయ్స్. అదేమో అదే కిందిది. ఇది ఇప్పుడు నేను నిలబడింది ఉంది కదా, అది పైది. దాని పక్క పండి ఇక్కడ ఉంది చూడండి, అక్కడ ఉంది చూడండి గైస్, అక్కడ ఉంది కదా అది. ఇప్పుడు నేను నిలబడింది, అక్కడ సైడ్ మెంతుకూర వేసింది, అలాగే అక్కడ సైడ్ ఉన్నది 3 ఎకరాలు. బాగుంది మా పొలం. మీకు ఒకటి తెలుసా గైస్, మేము పిట్టలకి చలి పెట్టి ఎక్కడ ఉండవు, గూళ్ళు కూడిపోతున్నాయని ఇంకో మా మమ్మీ అయితే ఒకటి తయారు చేసింది, ఇష్టంతో చిన్నప్పుడు చేసేదంట. ఇంకో ఇది నేను పెట్టిన ప్లేస్ గైస్. ఇంకోది ఇది గైస్, చెట్ల మధ్యలో మేమైతే పెట్టినాం. ఇంకో పిట్లు అయితే వస్తున్నాయి గైస్, దాని ఇంటికి పైన పోతున్నాయి. మళ్ళీ ఇళ్ళనే వండుకుంటాయి అవి. ఒక్కొక్కటి గుడ్లు కూడా పెట్టచ్చు, తెలియదు. చూడండి గైస్, లోపలంగా అయితే మనం చూద్దాం. బాగుందా గైస్? ఇంకో మేము ఆ రోజు అరటి పండ్లు ఉంటే ఇంట్లో తీసుకొచ్చుకున్నాం, పని చేసుకుంటే తిన్నామని. అరటికాయలు తిన్నాక మేము డెకరేట్కి అరటి తోలు పెట్టేసినాం గైస్, డెకరేటింగ్గా ఉండాలని అరటి తోలు పెట్టేస్తాం. మళ్ళీ పిట్టలు ఎగురుకుంటూ పోతాయని నేను కట్టెలు పెట్టినాం, లెక్క మెట్లు. ఇక్కడ అడుగు పెట్టినా, దాని తర్వాత పోతాయి, మనం పెడితే ఉండదు. కానీ గోడి వీడు మా తమ్ముడు గైస్, మా ఇంట్లో అందరికి ఇష్టం వీడైతే. దీనికోసం మా డాడీ సైకిల్ తెచ్చిండు, అంత ఆగమాగం చేసిండు. చూడండి గైస్ ఎట్లుండో, ఏం తెలియని అమాయకుడు కదా నాని. నేను కొడతా, నేను నీ అమ్మ అంటాడు గైస్ వీడు. అను నీ అమ్మ. చూడండి దెబ్బలు పడతాయి, అనద్దు. కొడతావా అంటావా? ఇంకా పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు గెలికించుకోండి. అయితే టిల్లర్ పడి చూపిస్తుంది దాని గైస్. ఇక్కడ అంతా పుడుతుంది. ఇంకో టిల్లర్ బండి చూపించాక ఇక మనం ఈ వీడియోని సమాప్తం చేసేద్దాం. బాగుంది కదా? నేను ఒక్కొక్కటి చెప్తాను. ఇక్కడ మనం స్టార్టింగ్ ఏదంటే ఇందులో పెట్రోల్ వేయాలి. పెట్రోల్ పోసేసినాక మనం ఇది ఉంటుందా గైస్, ఇది బట్టి ఇట్లా లాగాలి. ఇప్పుడైనా స్టార్ట్ అవుతుంది, దీనికి తాళం అనేది అయితే ఉండదు. ఇది ఇట్లా పెట్టి ఇట్లా గుంజినాక స్టార్ట్ అవుతుంది కదా గైస్. అప్పుడు ఇది స్పీడ్, ఇది ఇట్లా ముందలకి వెనకకి. ఇది మనం ఇట్లా వెనకకు పెట్టినాం అనుకో, ముందలకి పెడితే ఇది వెనకకు వస్తుంది బండి, మనం వెనకకు పెడితే ముందలకి పోతుంది అనమాట. ఇక్కడైతే మన సైడ్స్ మార్చుకోవచ్చు. ఆగాలన్నప్పుడు ఇది స్పీడ్, ఇట్లా ఇది బ్రేక్ అనుకుంటారు కానీ ఇది స్పీడ్ గైస్, స్పీడ్. ఇది బ్రేక్ అన్నట్లు. ఇట్లా అన్నాం అనుకోండి, ఇది ఇట్లా అన్నాం అనుకొని బ్రేక్ అవుతుంది. మళ్ళీ రివర్స్ మనం ఇట్లా అనాలి, అప్పుడు స్టార్ట్ అనమాట. ఒకసారి మనం స్టార్ట్ చేద్దాం గైస్. ఇదైతే దీంట్లో ఏమన్నా బాణాలు పెట్టుకోవచ్చు, మా తమ్ముడు ఉసుకపోసిండు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మరిన్ని మా డాడీ కంటే బెటర్గా నేనే వీడియోలు తీస్తా. సరే బాయ్. మా డాడీ వీడియో ఇస్తుంటే నన్ను ఎట్లా చూస్తుండు చూడండి గైస్. చూడండి నా ఒకటి ఇప్పుడు దాకా చూసిండు, మళ్ళీ అటు తిరిగిండు. సరే గైస్ బాయ్. వీడియోనైతే ఖచ్చితంగా చూడాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, ఇంకో వాళ్ళకి షేర్ కూడా చేయాలి. సరేనా? బాయ్ గైస్.